వైసీపీ హయాంలో రఘురామకృష్ణరాజును కస్టోడియన్ టార్చర్ చేసిన కేసులో ఐపీఎస్ సునీల్ నాయక్ మూడో రోజు విచారణ ముగిసింది. రఘురామల సిఐడి విచారణ పేరుతో వేధించిన కేసులో సునీల్ నాయక్ 7వ నిందితునిగా ఉన్నారు. హైకోర్టు ఆయన్ను 5 రోజుల పాటు విచారించేందుకు అనుమతించింది. ఇందులో భాగంగా 5, 6 తేదీల్లో విచారణకు వచ్చి వెళ్లిన సునీల్ నాయక్ ఇవాళ మూడో రోజు విచారణకు హాజరయ్యారు. గుంటూరు సీసీఎస్ పోలీస్ స్టేషన్లో ఉదయం 10 గంటలకు విచారణ ప్రారంభం కాగా సాయంత్రం 5 గంటలకు ముగిసింది. దర్యాప్తు అధికారిగా ఉన్న విజయనగరం ఎస్పీ దామోదర్ ముందుగానే సిద్ధం చేసుకున్న ప్రశ్నావళితో సునీల్ నాయక్ను ప్రశ్నించారు. మొదటి 2 రోజులు సునీల్ నాయక్ వ్యక్తిగత, అధికారిక వివరాలు, డిప్యుటేషన్ కారణాలు అడిగారు. అప్పట్లో రఘురామకృష్ణరాజుని గుంటూరు సిఐడి కార్యాలయానికి తెచ్చిన రోజున ఎందుకు రావాల్సి వచ్చిందని ప్రశ్నించారు. రాత్రి సమయంలో రావటం, అనధికార వ్యక్తులను లోపలికి అనుమతించడంపై సునీల్ నాయక్ను ప్రశ్నించగా పొడిపొడి సమాధానాలతో సరిపెట్టినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. విచారణకు సునీల్ నాయక్ సహకరించలేదని అంటున్నారు. హైకోర్టు ఆదేశించిన మేరకు 8, 9 తేదీల్లోనూ విచారణ కొనసాగుతుందని దర్యాప్తు అధికారులు తెలిపారు. 9వ తేదీన హైకోర్టులో సునీల్ నాయక్ బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది. 9వ తేదీన విచారణ ముగియనుండటంతో బెయిల్ పిటిషన్పై హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనే దానిపై తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు చెబుతున్నారు. రఘురామకృష్ణరాజుపై నమోదైన కేసులో సునీల్ నాయక్ దర్యాప్తు అధికారి కావడంతో ఆయన ఇచ్చే సమాచారం కీలకం కానుంది. విచారణ సందర్భంగా సిఐడి కార్యాలయంలో ఏం జరిగిందో నిజాలు బయటకు వస్తే దాని ఆధారంగానే దర్యాప్తు ముందుకు సాగనుంది.